హాయ్ నమస్తే, నేను ఎలికటి శంకర్రావు, రైట్ పాలిటిక్స్. ఈరోజు మన అతిథి ఉమాకర్ రెడ్డి గారు, పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. వారితోటి ముచ్చటించుదాం. కొన్ని వివాదాలు, లేకపోతే ఇప్పుడు ఎన్నికలు కూడా అవుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళ పార్టిసిపేషన్, ఈ విషయాలు మాట్లాడుకుందాం. అన్న నమస్తే అండి. ముందు మీ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఈ మధ్య బాగా యాక్టివ్ అవుతున్నారు. ఇప్పుడు 2-3 సార్లు ఫోన్ చేస్తే ఏదో బయట నిజామాబాద్ తిరుగుతున్నా, అట్లా కొన్ని సభ్యత్వాలు చేయిస్తున్నాం, కమిటీలు ఇస్తున్నాం అంటున్నారు. బిజీగా ఉన్నట్టుంది కదా సార్? వాస్తవంగా చాలా బిజీగా ఉన్నామండి. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని డిపార్ట్మెంట్లు, అంటే ఆల్ కేటగిరీస్ ఆర్ టీచర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దే ఆర్ గెటింగ్ టు దేర్ రైట్స్. సో వీఆర్ వెరీ బిజీ సార్. ఎందుకంటే యూనియన్ స్ట్రెంత్ చేసే పనిలో కూడా పడ్డట్టుంది. యూనియన్ స్ట్రెంత్ అంటే అదే కదండి. ఫస్ట్ కావాల్సింది ఉపాధ్యాయుల సమస్యలకు సాధించాలంటే మనం బలంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవచ్చు. అయితే ఆ ఉద్దేశంతో మేము ఫస్ట్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నీ మా వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గాలిడి హర్షవర్ధన్ రెడ్డి గారికి బాగా అనుభవం ఉందండి, అపార అనుభవం. వారు అనేక విషయాలలో ఉపాధ్యాయ సమస్యల మీద అనర్ఘలంగా నిరంతరంగా ఎప్పుడు కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి అండి. ఇప్పుడు సమాజంలో ఉపాధ్యాయులు తెలియని హర్షవర్ధన్ రెడ్డి గారు తెలియని అటువంటి వ్యక్తులు అనేది ఉండరని మా అభిప్రాయం. నేను కూడా 2-3 వీడియోలు చూసినా, ఆయన మాట్లాడే విధానం కానీ అవగాహన కానీ బాగుంటుంది. వైరల్ అయితే ఆయన వీడియోలు నేను చూసిన. అటువంటి ఒక వ్యక్తి స్థాపించినటువంటి పిఆర్టీయూ తెలంగాణ అండి. ఇది 711/2011లో హర్షవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఏర్పాటు చేసినటువంటి సంఘం అండి. ఇది కేవలం ఇది ఉద్దేశం 711/2011 అనేది 711/2011 అనేటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్. దట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండి. అంటే ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంఘం. ఓకే. వారు ఎప్పుడైతే ఈ యొక్క సంఘం మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, అప్పుడు అన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఆంధ్ర తెలంగాణ, అప్పుడు తెలంగాణ అనేది లేదు కదండి, అట్లా ఇంటర్లింక్ అంటే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నాయి. యూనియన్స్ మొత్తం ఉమ్మడి రాష్ట్ర పరిధిలో ఉండే, ఉమ్మడి రాష్ట్ర లీడర్షిప్ మొత్తం ఆంధ్రాకి అనుకూలంగా అట్టే ఉన్నాయి కదండి. అయితే అప్పుడు మనకు బాగా తెలంగాణ ఉద్యమం నడుస్తుందండి. ఆ ఉద్యమం నడుస్తున్న క్రమంలో ఏమైందంటే, మనం తెలంగాణ యాజిటేషన్లో పాల్గొనాలన్నటువంటి కోరిక ఉంది బాగా అందరికీ, కానీ సంఘాల పరంగా మాత్రం వీలు కావట్లేదు. అవును. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే యూటీఎఫ్ ఉందండి, అది ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా సంఘ పరంగా పాల్గొనాలి. వాళ్ళకి లైన్ ఉంది. అది ఇప్పుడు పిఆర్టీయూ టీఎస్ ఉంది అనుకుందామండి, అది త్రూఅవుట్ తెలంగాణ ఆంధ్రాలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్గా సంఘ బ్యానర్ పెట్టుకొని పాల్గొనాలి. ఒక తెలంగాణ అభిమానిగా మాత్రమే పాల్గొంటున్నారు ఉపాధ్యాయులు. అయితే ఇండివిజువల్గా పాల్గొనటం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా పిఆర్టీయూ టీఎస్లో ప్రథమ సభ్యుడు, మంచి అందులో యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక సంఘపరంగా బ్యానర్ లేదు కాబట్టి పాల్గొనేటందుకు కష్టంగా ఉందనే ఉద్దేశంతో, ముందు జాగ్రత్తతోటి ఎట్లా తెలంగాణ సాధించుకుంటాం అని ఆలోచనతోటి, నమ్మకంతో పిఆర్టీయూ తెలంగాణ అని పేరు పెట్టడం కూడా జరిగింది. సో ముందు చూపుతోటి హర్షవర్ధన్ రెడ్డి గారు దీని వ్యవస్థాపక అధ్యక్షుడు. సో అనంతరెడ్డి గారు, ఇంకా కొంతమంది చలపతిరావు గారు, వీళ్ళందరూ కలిసి పెట్టారండి 7. ఇప్పుడు రాష్ట్ర కమిటీలు ఎవరు ఉంటున్నా? ఇప్పుడు రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా నేనండి, నా పేరు గార్లపాటి ఉమాకర్ రెడ్డి. పర్వత్ సత్యనారాయణ గారు మంచిర్యాలండి, అతను గెజిటెడ్ హెడ్ మాస్టర్, వారు జనరల్ సెక్రటరీగా ఉంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎట్లా ఎలక్టెడ్ కమిటీనా? ఇది ఎలక్టెడ్ అంటే అండి 2017 వరకు ఎలక్టెడ్ కమిటీగానే ఉండే. 2017లో హర్షవర్ధన్ రెడ్డి గారు 18.5 సంవత్సరాల ఉద్యోగ సర్వీసు చేశాడు. ఒక ఉపాధ్యాయునిగా రిటైర్మెంట్ తీసుకున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విఆర్ఎస్ తీసుకొని 2017లో ఏం చేశాడండి అంటే ఉపాధ్యాయ సంఘ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు పిఆర్టీయూ తెలంగాణ బ్యానర్ మీద. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పోటీ చేస్తున్న క్రమంలో ఉపాధ్యాయునిగా రాజీనామా చేసి
ఆయన స్థాపించినటువంటి ఏదైతే సంఘం ఉందో పిఆర్టీయూ తెలంగాణ బ్యానర్ మీద పోటీ చేశారు. అప్పుడు అంత మునుపు విషయం కూడా మనం ముందు తెలుసుకోవాలండి. ఇది తెలంగాణ యాజిటేషన్ కొరకు పుట్టినటువంటి సంఘం కాబట్టి తెలంగాణ యాజిటేషన్లో హర్షవర్ధన్ రెడ్డి గారి సాధ్యంలో ప్రముఖ భూమిక పోసినటువంటి సంఘం అండి. అవును. కేసీఆర్ రౌండ్ టేబుల్ పెట్టుకుంటే భోజనం చేస్తే అందులో వన్ ఆఫ్ ది మెంబరు హర్షవర్ధన్ రెడ్డి గారు. ఆ విధంగా పోరాటం చేసిండు. ముందుండు అన్నీ అయిపోయింది, తెలంగాణ సాధించుకున్నాం, ఉపాధ్యాయ సమస్యలన్నీ కూడా సాధించుకుందాం అనే ఉద్దేశంతో మంచిగా యాక్టివ్ అందరం కూడా పాల్గొన్నాం. కానీ ఈ విధంగా మోసపోతామని అనుకోలేదండి మేము. మోసం అంటే మేము మనం ఏదైతే కలలు ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే మీరు పొలిటికల్గా అంటున్నారా? అంటే మేము వ్యక్తిగతంగా అంటే ఉపాధ్యాయులు ఏ విధంగా నష్టపోయామనే చెప్తాం. అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మేము అంటే మేము చాలా ఏదో ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా అందరూ కూడా ఏం ఆశించారండి, ఆంధ్ర వాళ్ళు మన దోపిడీ చేసుకొని పోతున్నారు, ఆ సంపద అంతా మన దగ్గర ఉంటుంది, అది మనకు బాగా ఉపయోగపడుతుంది, నిరుద్యోగ సమస్య పోద్ది, నిధులు నీళ్లు నియామకాలు అని మనం ఊదర కొట్టినామండి. మీరు ఆనాడు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వాన్ని కూడా బలపరిచేటట్టుగా పనిచేసినారు. ఎవరైతే ఆనాడు ఉద్యమాన్ని సపోర్ట్ చేసినారో కేసీఆర్ని బలపరిచారో వాళ్ళంతా శత్రువులుగా తయారైనారు. అదే చెప్తున్నా నేను మీకు అదే విషయం మీరు ముందు చెప్తున్నారు, నేను మొత్తం చెప్తున్నా. 2014 జూలై జూన్ 2 నాడు తెలంగాణ సాధించుకున్నాం, సంబరాలు చేసుకున్నాం, బాగానే ఉంది. 14 అయిపోయింది, 15 వరకే మనకు అయిపోయింది. మన పరిస్థితి ఏందా అని మనం కుర్తిలో పడ్డ ఎలకలాగా మనం కొట్టుకోవటం నాటికి తెలిసిపోయింది. 2015 ఒక విషయం హర్షవర్ధన్ రెడ్డి గారు కొన్ని విషయాల మీద డైరెక్ట్ ఉన్నటువంటి సంబంధాలతోటి అడగటం మొదలుపెట్టింది. కొన్ని సమస్యలు ఏది అప్పుడు సిపిఎస్ను ఓపీఎస్ మార్చండి, అది బాగా బర్నింగ్ ఇష్యూ, అదే పాత పెన్షన్ విధానం పెట్టండి అని అడిగితే దాన్ని నిర్మోహమాటంగా ఎట్లా మాట్లాడతారో తెలుసు కదా. అది మొట్టమొదట వీరు లెటర్ ఇచ్చిందే మనం, దేశాల్లో సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ ఇచ్చిందే మనం, దాన్ని మనం ఎట్లా అంటామంటే లేదండి ఇది ఈ విధంగా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే జీవితకాలం అనుభవిస్తున్నారు, మన ఉపాధ్యాయులు ఉద్యోగులే వాళ్ళ జీవితకాలం ప్రభుత్వానికి సర్వీస్ చేస్తున్నారు, వారికి కూడా ఇది పద్ధతి కాదండి అని కొంచెం డిస్కషన్ వేలో డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్ అతనికి నచ్చదు. కేసీఆర్కి ఎవరైతే క్వశ్చన్ చేస్తారో అటువంటి వాళ్ళని తప్పిస్తుంటారు. ఆయన తప్పేయకముందే హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆగస్టు 29, 2015 గవర్నమెంట్కు అల్టిమేటం ఇచ్చి హంగర్ స్ట్రైక్ చేశారండి ఇందిరా పార్క్ దగ్గర. సిపిఎస్ రద్దు అని ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంఘపరంగా ఒక బ్యానర్ మీద పిఆర్టీయూ తెలంగాణ మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో పోరాటం స్టార్ట్ చేసిందంటే సిపిఎస్ మీద హర్షవర్ధన్ రెడ్డి గారు. సిపిఎస్ రద్దు కోసం మొట్టమొదట నిరాహార దీక్ష చేశాడండి. అప్పటి నుండి అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఆయన రిజైన్ చేసేంత వరకు కూడా కార్యాలయంలో మాకు తెలంగాణ భవన్లో ఒక రూమ్ ఉండేది, పిఆర్టీయూ తెలంగాణ అని బోర్డు ఉండేది. అప్పటి నుండి మేము అందులో అడుగు కూడా పెట్టలేదండి. దాంతో మీరు వేరైపోయి మనం బయట ఇండివిజువల్గా పోరాటం చేయటం మొదలు. హర్షవర్ధన్ రెడ్డి గారు మనకు తర్వాత 2015 అన్నారు, 17లో ఎమ్మెల్సీగా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడండి. 2017లో ఏమైందంటే మార్చిలో మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్లో ఎన్నికలు వచ్చాయండి. ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎమ్మెల్సీలో హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేద్దామని, ఎందుకంటే ఉపాధ్యాయ సమస్యలను గలమిప్పాలి, ప్రతి విషయంలో ఆయన ముందలుండి పోరాటం చేస్తుండు. సరే ఉపాధ్యాయులు ఏమనుకున్నారో ఏమో కానీ నన్ను బలపరుస్తారనే ఉద్దేశంతో ఆయన ఇంకా 13 సంవత్సరాలు సర్వీస్ను వదులుకొని 18.5 సంవత్సరాలు సర్వీస్ చేసిండు. ఇంకా 13 సంవత్సరాలు అతని సర్వీస్ ఉండే. దాన్ని విఆర్ఎస్ తీసుకొని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయటం జరిగిందండి. ఆ పోటీ చేస్తున్న క్రమంలోనే మన జిల్లా నుండి ఉన్నటువంటి వ్యక్తిని అతని స్థానంలో అధ్యక్ష స్థానం ఇచ్చారండి. ఇక గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అంటే ఎవరండి, మారెడ్డి అంజిరెడ్డి గారిని ఈ అధ్యక్ష స్థానం ఖాళీ అయింది కదండి. ఆ ఖాళీని ఏం చేశారంటే మన జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంజిరెడ్డి గారికి ఆ అధ్యక్ష స్థానం అప్పచెప్పాడండి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి ఆ సమావేశంలో
ఇతడు రిజైన్ చేసి ఆ రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేపించి ఆ స్థానంలో ఇతన్ని అధ్యక్షునిగా ఉంచారు. అప్పుడు ఇతనితో పాటుగా కొనసాగుతున్నట్టు చెన్నయ్య గారు జనరల్ సెక్రటరీ అదే విధంగా అదే అధ్యక్ష బాధ్యతలు మాత్రమే అంజిరెడ్డి గారు అది అది అప్పుడు పొజిషన్ అండి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు పిఆర్టీయూ తెలంగాణ బ్యానర్ మీద పోటీ చేశారు. అప్పుడు వాస్తవంగా పిఆర్టీయూ టీఎస్ నుండి మాత్రం జనార్దన్ రెడ్డి గారు చేశారండి, యూటీఎఫ్ నుండి మాణిక్యరెడ్డి గారు చేశారు. ఇట్లా క్రమంగా కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నుండి వేరువేరుగా చేశారు. అప్పుడు ఎస్టీయూ నుండి ఇప్పుడు టపస్ నుంచి గెలిచినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు అప్పుడు చేశారు. ఆ విధంగా ఒక్కొక్క బ్యానర్ నుండి చేసుకొచ్చారు. అక్కడ ఎన్నికలు పోస్ట్ పోన్ అయితే 2015 మార్చిలో 15 ఎన్నికలు ఉండే, మార్చిలో ఉండే అండి. అది ఎన్నికలు జరిగినాయి, ఆ రోజు అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఓటింగ్ వేయటం కూడా ప్రారంభమైన క్రమంలో అక్కడ బ్యాలెట్లో మాణిక్యరెడ్డి గారు యూటీఎఫ్ నుండి చేసినటువంటి మాణిక్యరెడ్డి గారి యొక్క పేరు తప్పు వచ్చిందండి. అందులో బై మిస్టేక్ లో అది ఒక ఎలక్షన్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఫాల్ట్. ఒక అభ్యర్థి పేరు తప్పుగా వచ్చిన క్రమంలో వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే వాళ్ళు అప్పీల్ చేస్తారు కదండి ఎలక్షన్ కమిషన్కు, నా పేరే తప్పు ఉంది, ఇది నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా. ఆయన కూడా ప్రధాన అభ్యర్థే. అయితే అతడు ఎవరైనా కూడా దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకపోతే ఆ రోజు ఎలక్షన్స్ వాయిదా వేసాయి. ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ డే పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత పోలింగ్ స్టార్ట్ అయినాక 1 గంట 2 గంటలకు ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఫైండ్ అవుట్ ను రెక్టిఫై చేసుకొని ఆపేశారు. దానికి 15 రోజులు వాయిదా వేసారండి ఎలక్షన్స్. ఓకే. ఆ 15 రోజుల క్రమంలో ఇక జరగరా అనేటువంటి ఘోరాలు నేరాలు అన్నీ జరిగిపోయినాయి. మీ యూనియన్ నుంచి అవి ఎట్లా జరిగాయండి అంటే ఈ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీగా పోటీ చేశారో జనార్దన్ రెడ్డి గారు అంత మునుపు కూడా ఎమ్మెల్సీ అండి ఆయన పిఆర్టీయూ టీఎస్ అంటే ఇప్పుడు కేసీఆర్ అనుబంధ సంస్థ. అనుబంధ సంస్థ ఏం కాదు, కానీ వీళ్ళు ఏ సంఘం ఎవరు అధికారం ఉంటుంటే వాళ్ళు మేము అనుబంధంగానే అని బిహేవ్ చేసుకుంటారు. మీకు తెలిసిందే ఉంది, మన దగ్గర ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ టీఆర్ఎస్ నుంచి టీఎస్ నుంచి గెలిచిండో, ఆయన గెలిచింది ఉపాధ్యాయ సంఘం, కానీ ఆయన వేసుకున్న బ్యానర్ మేడం మీద వేసుకున్న టవలు అవన్నీ కూడా పిఆర్టీయూకు మాత్రం ఆ పేరు ఉంది, అధికార పార్టీ అనుబంధ. అంటే అంతకంటే నాకంటే మీకు ఎక్కువ పిఆర్టీయూకు మాత్రం ఆ పేరు ఉంది, అధికార పార్టీ అనుబంధ సంఘం. అది ఎవరు అధికారంలో ఉంటే ఇవెందో ఎవరైనా రానియండి. అది మనం అంటే నేను 1996లో అయినా కానీ అప్పటి నుంచి కూడా అది వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చినా మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇక దాని సీడే అది. మరి వాళ్ళందరూ అట్లా చేసి సాధించుకుర్రండి. మరి ఏం సాధించి మీరు చెప్పండి. ఒకవేళ అనుబంధం అంటే హ్యాపీగా ఫీల్ అవుదాం, ఎందుకంటే ఉపాధ్యాయ శ్రేయస్సు కోరి సరే దాని వాళ్ళకి ఉద్యమం చేయము లాబింగ్ చేస్తామంటే నేను అనేది వైఎస్ రాజశేఖర రెడ్డికి పోయినంటే ఉపాధ్యాయులకు న్యాయం చేసిరు అనుకుందాం, అంత మునుపు చంద్రబాబు నాయుడు తోటి పోయినంటే ఉపాధ్యాయులకు న్యాయం అవుతుందని. ఒకవేళ వీళ్ళు అదే ఉద్దేశంతో పోయిరండి, నేను కాదని మనం కూడా హర్షించాలి పోయినందుకు. కానీ మరి పోయి ఇక్కడ మాత్రం టోటల్గా ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఎంచుకున్న మార్గం అండర్స్టాండింగ్లో పోవడము, సరే అది ఫెయిలా సక్సెస్ అనేది మరి ఆ విధంగా నేను అనుకుంటా ఈ 10 సంవత్సరాలు ఈ రోజు వరకు 10 సంవత్సరాలు నుంచి అప్పుడు పోటీ చేసింది ఎవరు మనకు జనార్దన్ రెడ్డి గారు. అయితే జనార్దన్ రెడ్డి గారి మీద చూడండి అనేక అభియోగాలు మోసి 36 పేజీల ఏమంటామండి దాన్ని సమాచార హక్కు చట్టం కింద తీసుకొచ్చినటువంటి బుక్లెట్ తయారు చేసి ఎవరైతే అధ్యక్షుడు అంజిరెడ్డి గారు చెన్నై ఉన్నారో వీళ్ళందరూ ఈ మార్చి 15 కంటే ముందు స్కూల్ తిరిగి ఏమిచ్చిరు, ఈ 36 పేజీల బుక్లెట్ ఇచ్చొచ్చారు ఆరోపణలు. ఈ 15 రోజులలో మరి ఆ బుక్లెట్లు అన్ని మళ్ళీ పోయిన వాళ్ళందరూ కామ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు అధ్యక్ష కార్యదర్శులు సరెండర్ అయ్యారు. ఇక మరి ఏమన్నా అది అమ్ముడు పోయిర్రు అంటాం మేము, మీరు సరెండర్ అయినారంటే. ఇక మరి అంటే ఇది అప్పటికి వాళ్ళు ఎవరు మీ బాధ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు పెట్టినటువంటి పిఆర్టీయూ తెలంగాణ బాధ్యులు పిఆర్టీయూ టీఎస్ కమ్ముడు పోయారు. టీఎస్ కాదు తెలంగాణ టీఆర్ఎస్ కమ్ముడు పోయారు. అంటే టీఆర్ఎస్ అనుబంధ సంస్థే కదా. ఇక అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము వాళ్ళకి పోలేదు వీళ్ళకి పోయినాం అంటారు. సరే ఏదైతే 3 ఒకటే కదా, అది జరిగిందండి. అయితే హర్షవర్ధన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ప్లస్ జనార్దన్ రెడ్డి గెలిచారు. ఓకే,
వీళ్ళకి ఏం చేశారంటే ఆ క్రమంలో ఆ 15 రోజుల్లో ఈ సంఘానికి ఓడి ఇచ్చిర్రండి. ఓడి ఇస్తేనే వీళ్ళు పోయి ఒట్టిగా పోలే. అదే తిరిగితే అందుకు ఇక ఫ్రీ బర్డ్స్ నువ్వు అంటే ఉపాధ్యాయ సమస్యలు బాగా రోజు తీర్చొచ్చని తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓడి ఇచ్చారు. ఆ విధంగా ఇవ్వడం వల్ల అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి గారు ఓడి, ఇంకో చెన్నయ్య గారికి ఓడి, ఇద్దరికి ఓడి వచ్చారు. ఇంకా అయిపోయి ఇంకా హర్షవర్ధన్ రెడ్డితో ఏం పని అండి, అవుట్డేటెడ్ అయిపోయిండు. వాళ్ళు పోయి సంఘాలు చేరారు, పిఆర్టీయూ టీఎస్ పక్కన పడ్డారు. అండబల్లే ఏం పడలేదు. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు మెయిన్ ఈ ప్రభుత్వాల పడ్డారు. కానీ ఉపాధ్యాయ సమస్యలు మాత్రం ఒక్కటి కూడా తీరాలి. సరే, ఇప్పుడు ఆ ఎన్నికలలో వాళ్ళు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఫౌండర్ను పక్కకు పెట్టేది కాకుండా వాళ్ళు అయితే వాళ్ళను మనం ఏమనలేదండి. అయితే హర్షవర్ధన్ రెడ్డి గారు ఏం చేశారంటే 2 సంవత్సరాల వాళ్ళ టైం ఉంది కాబట్టి అని మనం వాళ్ళ ఓపిక బట్టి అట్నే ఉంచారు. వాళ్ళు ఎటుపోయినా కానీ వాళ్ళ పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వదిలేసిన ఏమనలే. ఆ రోజు నుంచి 2 years చూసిండు. ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఫౌండర్ తోటి సంబంధాలు లేవు, స్వతంత్రులుగానే అటానమస్ బాడీ అయిపోయింది అది. ఓకే. 2 సంవత్సరాల తర్వాత అంటే 2017 మార్చి తర్వాత అంటే 19 మార్చిలో నేను అయినా కూడా నేను ఉమాకర్ రెడ్డిగా హర్షవర్ధన్ రెడ్డి గారు వెంటనే కొంతమంది ఉన్నామండి. వాళ్ళందరినీ మమ్మల్ని సరే ఆయన పిలిచినా పిలవపోయినా మేము ఆయన పిలిచినప్పుడు ఆయన పోరాటం ఎక్కడ చేసినా కూడా మేము పార్టిసిపేట్ అయ్యేది. ఏది కాల్ఫర్ చేసినా ఒకవేళ నల్గొండలో ఏదైనా మెమోరన్ అయ్యానా కూడా ఇచ్చేది. ఆ విధంగా మేము ఉన్నాం. 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు పిలిచి 2 సంవత్సరాలు టర్మినేట్ అయిపోయింది, వాళ్ళను తొలగిస్తున్నాము. చెన్నయ్యను 19 ఆగస్టులో చేశారండి. 19 ఆగస్టులో ఏం చేశారంటే చెన్నయ్యను అంజిరెడ్డిని తొలగిస్తూ వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అంటే కారణాలు కూడా చూపిస్తూ టైం అయిపోయింది కాబట్టి వాళ్ళ పీరియడ్ను మేము రద్దు చేస్తున్నాం వాళ్ళను. ఓకే. ఆ బాడీని రద్దు చేస్తూ ఏం చేశాడంటే యాజ్ ఏ ప్రెసిడెంట్గా నన్ను, జనరల్ సెక్రటరీ పులి దేవేందర్ అని వరంగల్ ఉంటాడండి, వాళ్ళిద్దరికి మాకు నామినేటెడ్ పత్రాలు రాసి ఇవ్వటం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ తాత్కాలిక బేసిస్లో అది అంటే మళ్ళా బాడీ స్టేట్ బాడీ పెట్టి చేద్దాం అనుకుంటాం కానీ తాత్కాలికంగానైతే మాకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఇప్పుడు ఇంకొకరు సత్యనారాయణ గారు, సెక్రటరీ పులి దేవేందర్ ఇద్దరిని హడక్ బాడీ వేసి ఉంచిండండి. మేము ఏదైతే పిలిపిస్తాడో ఆ పిలుపులో మేము ఎల్లవేళ పాల్గొంటూ ఉండేది. అప్పుడు మీది అడహాక్ బాడీ కింద ఇప్పుడు ఫౌండర్ హర్షవర్ధన్ రెడ్డి గారే ఫౌండర్ అధ్యక్షులు. కానీ మరి ఉమాకర్ రెడ్డి గారేమో హర్షవర్ధన్ రెడ్డి గారు నామినేట్ చేసినటువంటి ప్రెసిడెంట్, పులి దేవేందర్ ఏమో జనరల్ సెక్రటరీ. కానీ అంజిరెడ్డి చెన్నయ్య వాళ్ళు నన్ను ఏం చేసి టర్మినేట్ చేశాం కదండి. అయినా వాళ్ళు అదే విధంగా క్యాలెండర్లు కొట్టించుకోవడం ఆయన చేస్తున్న క్రమంలో నేను హైకోర్టు అడ్వకేట్ను సంప్రదించి యాజ్ పర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా మేడ్చల్ పోయి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి హర్షవర్ధన్ రెడ్డి ఫౌండర్ ప్రెసిడెంట్ మిగతా సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఒక అడ్వకేట్కి ఇచ్చి హైకోర్టు అడ్వకేట్ ద్వారా వాళ్ళకు నోటీస్ పంపించామండి. నోటీస్ పంపించాం. ఆ నోటీస్ ద్వారా మేము వాళ్ళు ఏం చేశారంటే ఇంకా వీలు కాదు అసలు మేము అని మాకు కొన్ని పోలీస్ స్టేషన్ల కేసులు కూడా పెట్టారు. గవర్నమెంట్ ఉంది ఇంకా అంతే కదండి. మహమ్మద్ అలీతోటి డిఐజీ మహేందర్ రెడ్డి ఎవరు ఉండేప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఏమండి మీరు ఒకసారి ఖైరదాబాద్ పోలీస్ స్టేషన్కి రండి అని నన్ను ఫోన్ చేస్తే నేను అవన్నీ డాక్యుమెంట్ తీసుకొని పోయాను. నేను హర్షవర్ధన్ రెడ్డి సార్, నేను హర్షవర్ధన్ రెడ్డి, నేను ఫౌండర్ ప్రెసిడెంట్, వాళ్ళకి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీరు చూడండి, మీకు కేసు పెట్టేది కదా మీరు లీగల్గా మేము చూసుకుంటాం, మీకు ఆల్రెడీ లీగల్ నోటీస్ పంపించాం, మీకు సంబంధం లేదండి అది, మా వాళ్ళని అరెస్ట్ చేస్తే బాగుండదు, మేము కోర్టులో చూసుకుంటాం ఇది సివిల్ కేసు అని ఓపెన్గా చెప్పేసి అంటే వాళ్ళు కూడా ఏమన్నారు బాబు మీకు ఒకసారి కేసు ఫైల్ కూడా మేము చేయం, మీరు కోర్టులో మీకు నోటీస్ కూడా ఇచ్చినాం ఏది ఖైరదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇగో మేము కోర్టు లీగల్ నోటీస్ పంపించిన వాళ్ళకని. వాళ్ళు ఇంకొకడ ఎక్కడ కూడా కేసు పెట్టలేదు. ఇక మేము వాళ్ళను ఇక వాళ్ళు ఏముంటుందండి ఉందే బర్రె అనే బర్రె వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మాసంగమే అనుకొని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అయిపోయింది నిన్న 23 రోజు అంటే ఇంకా అప్పటి నుంచి అదే విధంగా నడుస్తుందండి. నిన్న రీసెంట్గా 23 డిసెంబర్ 24 జనవరి 6వ తారీఖు నాడు అంజిరెడ్డి మర్చిపోయిన ఇంట్లో మీకు ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ మీకు అది
అంజిరెడ్డి అధ్యక్షునిగా కొనసాగుతున్న క్రమంలో మళ్ళీ మార్చుకురు వాళ్ళు. అధ్యక్షుడేమో చెన్నై అయ్యిండు, అంజిరెడ్డి ఏమో జనరల్ సెక్రటరీ అయ్యిండు. మళ్ళీ తర్వాత వాళ్ళు పదవులు మార్చుకున్న క్రమంలో ఈ మధ్యన మన నల్గొండ జిల్లాలో ఒక అందరిని గెలిపించినటువంటి ఒక నాయకుడు ఉన్నాడు చూడండి. అందరిని నేనే గెలిపించిన, ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డిని నేనే గెలిపించిన, ఇంకెవరండి ఏమోనండి, అదే మీకు అటువంటి మహానాయకుడిని ఒక సంఘం వాళ్ళ నుంచి బహిష్కరించారు. పిఆర్టీయూ నుంచి బహిష్కరించారు. అంటే పూల రవీందర్కు ఆయన వ్యతిరేకంగా అట్లని మా వ్యతిరేకం అనే అనలేదు. ఆడ ఏదో అభియోగం మోపిర్రు, ఎవరికి ఏదో అభియోగాలు ఉన్నాయి, యూనియన్కి వ్యతిరేకంగా పనిచేసిండని ఆయన సస్పెండ్ చేసిండు. తర్వాత ఆయన బయటకు వచ్చిండు, ఆయన ప్రమాణాలు చేసిండు, వాడు పెడబోలు పెట్టిండు. అవంతా మన నిన్నమన్న జరిగినాయి అవన్నీ. అంటే మీరు చూస్తున్నారు కాబట్టి. అయితే ఆ క్రమంలో అంజిరెడ్డి ఏం చేశాడండి అంటే, ఇదంతా మాది అడాప్టెడ్ బాడీ అన్నట్టుగా, ఎవడొస్తే ఇది పుష్పక విమానం అంటారు జరుగుతుంటాడు. వీడు అంజిరెడ్డి ఏం చేసిండంటే, ఈయన ప్రమాణం చేసి బజార్లో ఉన్న క్రమంలో అంజిరెడ్డి పిలిచి ఆయన పోస్టును దత్తత ఇచ్చాడు. ఎవరి సొమ్ము అది. ఇప్పుడు అదే గుర్తింపు లేని సంఘం అధికార బలంతో కొనసాగుతూ వచ్చింది. దాన్ని మళ్ళీ ఇంకొక ఆయన లీజ్కి ఇచ్చిండు. ఇది లీజ్ అగ్రిమెంట్ ఎంత 4 months 3 months అది అగ్రిమెంట్. నాకు కూడా పేపర్ ఉంది, నేను కూడా ఇస్తాను మీకు కావాలంటే. కానీ కబ్జా పెట్టిన అగ్రిమెంట్ రాసుకున్న క్రమంలో ఈయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అంజిరెడ్డి గారు అప్పటికి ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆయన పోస్ట్ 4 ఏళ్ల లీజ్, 4 ఏళ్ళు కాదండి, 4 months లీజ్ కు భిక్షం గౌడ్కి ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే ఈయన ఎట్లుంటో తెలుసు. ఇప్పుడు మీరు ఆల్రెడీ వదిలేసారు కాబట్టి ఇవన్నీ మీ హర్షవర్ధన్ రెడ్డి గారు మేము నోటీస్ పంపించినాం, అయిపోయింది. మేము మా పని మేము, వాళ్ళ పని వాళ్ళు. ఓకే, వాళ్ళే ఇక పంచుకున్నారు. వాళ్ళు ఏం చేసుకుర్రో ఇంకా ఆ విషయం జరిగింది. ఒక క్రమంలో ఏమైందంటే, ఈ 4 నెలల టర్మ్ అయిపోగానే మళ్ళీ అంజిరెడ్డి నీకు అయిపోయింది, నీ లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది, నీ పోస్ట్ నువ్వు దిగాలి అని వాళ్ళ అనుకొని ఆయన దిగిపోయిండు. మళ్ళీ ఈయన అంజిరెడ్డి వచ్చినాక వాళ్ళ టర్మ్ అయిపోయింది. మళ్ళీ రాష్ట్ర ఎన్నికలకు పోయారు. ఏదో కథ ఉంటుంది కదండి, ఒక టెంట్ వేసుకొని ఉంటే అందులో పండుకుంటాడు, ఈ బయట ఉంటే చలికి, ఈయనను బయట చలికి ఉంటే లోపలికి కాలు పెట్టి ఇచ్చిండు. మొత్తం ఆయన దూరే నేను వెళ్ళగొడతాడు. ఆ గుడిసెలో దూరిండు. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే. అదే ఆ గుడిసెలోని బయటకు వెళ్ళగొట్టిండు. ఇప్పుడు వాడే అంజిరెడ్డి పోస్టులకి అయినా పోయింది, అంజిరెడ్డిని బయటకు వెళ్ళగొట్టిండు. మంచిగానే ఉంది. అది టిట్ ఫర్ టాట్ మంచిగానే ఉంది. ఇంకా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మీరు గుర్తించారు అయితే మాకు సంబంధం లేదండి, కాకపోతే వ్యవహారం మా సంఘం, మా వ్యవస్థాపక అధ్యక్షుడు స్థాపించిన సంఘం వాళ్ళు జరుగుతున్నాయి కాబట్టి మేము అబ్జర్వ్ చేస్తాం. అవును, అంటే మీ సంఘం పేరుతోటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాట్లాడాలి. మేము కూడా చేసేకాడి చేసినాం, కానీ అది మనం కొంచెం బలం సరిపోలేదు అప్పుడు అధికార పార్టీ. అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు మీకు ఈ మధ్యన ఏమైందంటే, వాళ్ళు రాష్ట్ర ఎన్నికలకు పోయారు. వాళ్ళు పోటీ చేసుకోరు. అటు ఇద్దరు అందులో ఇద్దరు గెలిచిరు, ఇద్దరు ఓడిపోతారు కదండి. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోటీ చేశారు, ఒకరు ఓడిపోతారు, అది అయిపోయింది. ఈ పోటీ చేయకముందే ఈ మన దగ్గర తాత్కాలిక జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి నా ద్వారా హర్షవర్ధన్ రెడ్డి గారిని కలపమంటే నేను కలిపినాను. కలిపితే ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఆయన సంఘం, ఆయన ఉన్నదే పెద్ద ఏదో సంఘం వాళ్ళు ఉన్నాడు, పెద్ద వీరాది వీరుడు వచ్చిండు. ఆయన వచ్చి మా మీటింగ్ కాడికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, మా స్టేజ్ మీదకి రండి, మీ ఆధ్వర్యంలో పనిచేస్తాము. అసలు వాళ్ళనే మీరు గుర్తించలేదు కదా, వాళ్ళ మీటింగ్కి మీరు అది వారి విజ్ఞత. అది ఇక అసలు ఆయన యాడుండు అనేది కూడా తెలియకుండా ఆయన వచ్చి ఈయన అప్పీల్ చేస్తాడు. ఇప్పుడు భిక్షంగౌడేమో అంటే మీరు ఇప్పుడు ఆ సంఘంలో జబర్దస్త్ సంఘంలో ఇప్పుడు భిక్షంగౌడేమో సెక్రటరీ, చెన్నై ప్రెసిడెంట్. వాళ్ళ పెట్టే మీటింగ్కు మీరు పోవాలంట. అయితే హర్షవర్ధన్ చెప్పాడు ఒకటి, మేము ఆ సంఘం గుర్తించలేదు, ఈ సంఘం పెట్టుకుంది నేను, ఉపాధ్యాయ సమస్యల గురించి పోరాడేది నేను ఉపాధ్యాయ పక్షపాతిని, నేను నా సంఘం వల్ల నేనుంటా. కానీ అసలు నీవెవరు, నీ స్థాయి ఏంది, నువ్వు ఎప్పుడు వచ్చిన వాళ్ళకు, నీకు ఇష్టం ఉండి బుద్ధి పుడితే నా ఎమ్మటి ఉండు, నేను ఆహ్వానిస్తా, నేను ఒక పోరాట యోధునిగా నేను గుర్తించి నా సంఘం వల్ల నా తరపున కూడా నీకు బాధ్యత ఇస్తా, అంతవరకు నేను చేయగలుగుతా. కానీ ఆ స్టేజ్ మీదకి మాత్రం నేను రాను, దయచేసి ఆ మాట నాకు. మా ఎమ్మటి కొంత కోర్ కమిటీ మా సభ్యులు ఉన్నారు, ఉమాకరణ్ ఉన్నాడు, జనార్దన్ ఉన్నాడు, మంచుకంటి
జనార్దన్ రెడ్డి అనంత్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు, దేవేందర్ ఉన్నాడు. ఏదైనా ఉంటే వాళ్ళతోటి మాట్లాడుకో, వాళ్ళు ఎట్లా చెప్తే నేను అట్లా వస్తాను, అదర్వైజ్ నేను రాను అని చెప్పాడండి. చెప్తే వాళ్ళు వేరే ఎన్నికలు పెట్టుకురు. ఆ ఎన్నికలు అయిపోయిన తెల్లారి నేనన్నా, ఏం దర్శన్న వాళ్ళ ఇన్నాళ్ళ సంధి వాళ్ళది గుత్పా ఉంది, పోరాటం చేసారు. ఇప్పుడు గుత్పా మనదే, బర్రె మనదే, అన్నీ మనయే, మనం ఎందుకు ఇంకా ఎంతకాలం చేతులు ముడుచుకుంటాం? ఈ మధ్యకాలంలో భిక్షం గౌడ్ మీ దగ్గరకు వచ్చేది రాయబారాలకు చర్చలు జరిగినాయిగా. ఇంకా అది అసలు వాస్తవంగా నాకు ఫోన్ చేసిండండి. ఆ రోజే నేను ఎప్పుడైతే హర్షవర్ధన్ రెడ్డి కలిపిన రోజే మేము సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించాను. ఎవరంతటా వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పాను, అస్సలు ముచ్చటే లేదు, మేము రాము, మమ్మల్ని మోసం చేసి. హర్షవర్ధన్ రెడ్డి ఒకటే అన్నాడు, నన్ను తడిగుడ్డతోటి గొంతు పోయలేదు, బ్లేడ్ తోటి కోసారు నా గొంతు, అటువంటి వ్యక్తుల దగ్గరికి నేను రాను, నీవు వచ్చినావు కాబట్టి నా మీద అభిమానం ఉంటే నా ఎమ్మటి ఉండు, అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది, వాళ్ళు ఎన్నికలు పెట్టుకురు, అంత అయిపోయింది. నేను హర్షవర్ధన్ రెడ్డి గారిని అన్న, ఏందన్నా ఈయన వచ్చిన నిన్ను ఇయ్యాలటప్పుడు వచ్చిండు, సంఘాలకు నిన్ను రమ్మంటుండు, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు సంఘాన్ని మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు? నువ్వు పెట్టిన సంఘం, నువ్వు వ్యవస్థాపక అధ్యక్షునివి, నీవు ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో మెంబర్గా ఉన్నావు, ప్లస్ నువ్వు పిసిసి అధ్యక్షునిగా ఉన్నావు, ఎన్ని నీవు కోరుకున్నటువంటి ఇప్పుడు యాక్టివ్గా చేసుకోవచ్చు, అధికారం వచ్చింది, ఇంకా కూడా మనం ఇట్లా చేతులు ముడుచుకోవడం కరెక్ట్ కాదు, నువ్వు ఈరోజు ప్రకటన అయ్యి అని నేను పట్టుబట్టి వాయిస్ మెసేజ్ పెట్టించినండి. ఏది జనవరి 6వ తారీఖు నాడు 2024 మొన్న అచ్చా 2004 ఫిబ్రవరిలో కాదండి, జనవరి 6 నాడు ఓకే ఒక వాయిస్ మెసేజ్ పెట్టిండండి. పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు చేయి విజ్ఞప్తి ఏమనగా, నేను స్థాపించినటువంటి ఉపాధ్యాయ సంఘాన్ని నేను బలోపేతం చేస్తాను, నా పాత కార్యకర్తలు కానీ, వివిధ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కానీ, ఇంకా నా మీద ఉన్న అభిమాన ఉపాధ్యాయులు నా యొక్క పోరాట పట్టును గుర్తించి వచ్చేటటువంటి వారు 7వ తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా జెడ్పీ హాల్లో 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేయననేది, కాబట్టి మీరందరూ నా మీద నమ్మకం ఉన్నటువంటి వారు మాత్రం రండి అన్నారండి. ఆ పిలుపుని అందుకొని ఎవరైతే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీళ్ళు పెట్టిన వాళ్ళు కావచ్చు, మేము పెట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇదైతుంది 24 చాలా మంది టీచర్స్ కన్ఫ్యూజన్ లో పోతున్నారు అనేది విన్నా, నిజమా? అది పోతనే ఎవరు, ఎందుకంటే సంఘం ఈ లోపల వివాదాలు తెలియవు, వాళ్ళకి తెలియదు. అయితే బ్యానర్ ఒకటే గుర్తించుకోవాలి, బ్యానర్ ఒకటి ఉండి దాంట్లో పని చేస్తున్నా అనుకుంటారు, కానీ హర్షవర్ధన్ రెడ్డి ఇది గుర్తింపు లేదు. అయితే మేము హర్షవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు నేను అట్టే ఉన్నా, వాళ్ళున్నారు, వాళ్ళు అట్టే ఉన్నారు. ఈ రోజు కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు బ్యానర్ బొమ్మ చూసుకొని మేము పోరాటం చేస్తాం. అంటే వచ్చిరండి. ఆ రోజు 18 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివిధ బాధ్యులు వచ్చారు ఈయన పిలుపున. నెక్స్ట్ డే ఇది 7వ తారీఖు, 8వ తారీఖు వరకు 24 జిల్లాలు అయిపోయినాయండి. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఎవరైనా అందరూ వన్ సైడ్ అయిపోయారు. వాళ్ళకి ఇక మిగిలిన మన నల్గొండ జిల్లాలో ఒకటి మిగిలింది, వనపర్తిలో సింగిల్ పోస్ట్ ఉంది, మహబూబ్ నగర్లో ఒక సింగిల్ పోస్ట్. నాకు తెలిసి సంగారెడ్డి, నేను అనుకుంటా సార్ ఏంటంటే వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేయలేదండి ఎప్పుడు కూడా. పిఆర్టీయూ తెలంగాణ అని చెప్పిన తర్వాత చాలా మంది అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేశారు. హర్షవర్ధన్ రెడ్డి గారు అన్నాక అనుకోని హర్షవర్ధన్ రెడ్డి గారిదే అనుకోని వాళ్ళ సైడ్ పనిచేశారు. ఎప్పుడైతే హర్షవర్ధన్ రెడ్డి గారు ఆ పిలుపు ఇచ్చిండ్రో ఇది కనపడలేదు, ఇక అప్పుడు వరకు అర్థమైంది. అప్పటికి ఎవరికి ఏం జరిగిందో తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ క్లారిటీ వచ్చిండ్రో హర్షవర్ధన్ రెడ్డి గారిని ఫాలో అయ్యారు. హర్షవర్ధన్ రెడ్డి గారు అది కాదు, ఇది నాది, ఈ రేపు సమావేశం వచ్చినటువంటి వాళ్ళే పిఆర్టీయూ తెలంగాణ. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్రంలో హర్షవర్ధన్ రెడ్డి గారికి టచ్లోకి వచ్చటం కాదండి, భయంకరంగా కూడా ఫోన్లు వస్తున్నాయి. మేము అసలు మాకు వాస్తవంగా క్షణం తీరిక కూడా లేకుండా పనిచేస్తున్నాం. ఇప్పుడు మరి భిక్షం గౌడ్ మీ దగ్గరికి అంతకుముందు ఏదో వచ్చి చర్చారంటే అన్న ఎందుకు మనం కలిసిపోదాము అని అంటే, అయితే హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక ఆప్షన్ ఇచ్చిండండి, కన్ఫ్యూజన్ వద్దు టీచర్లలో కూడా అని. ఏదైనా సంధి రాయబారానికి వచ్చినప్పుడు ఒక రిలాక్సేషన్ ఉంటుంది, నేను కూడా మిమ్మల్ని వద్దంటలేను,
మీ ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు చెన్నై కానీ భిక్షం గౌడ్ కానీ ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు అధ్యక్షునిగా ఉండండి, ప్రధాన కార్యదర్శి ఉండండి. ఎందుకంటే నేను పెట్టినటువంటి సంఘంలో నాయమ్మటి మా ఉమాకరన్న ఇంకా నాది 20 నెలలే ఉందండి. ఈ 20 నెలల వరకు నేను గౌరవంగా అతను నన్ను వెన్నంటున్నాడు కాబట్టి అతనికి మర్యాదగా నేను అధ్యక్ష స్థానం ఇస్తాను. మీరు ఎవరంటే మీరు వచ్చినా ఏం లేదు, రాకపోయినా ఏం లేదు, ఆయన పోస్ట్ ఆయనకే ఉంటుంది సెక్రటరీగా మీ ఇద్దట్లే ఎవరో ఒకరు అని అంటే ఆ ఉద్దేశంతో వచ్చారండి. నేను భిక్షం గౌడ్ గారిని యాక్సెప్ట్ చేశాను. చెన్నై నా కాడ అధ్యక్షునిగా అంటే నేను జనరల్ సెక్రటరీగా నేను చెయ్యను ఆయన కాడ అని ఆయన నిర్మోహమాటంగా చెప్పిండు. భిక్షం గౌడ్ని యాక్సెప్ట్ చేశాం. కానీ మరి ఏమైందంటే వాళ్ళిద్దరే మళ్ళీ డిస్కస్ చేసుకొని ఆ జనార్దన్ రెడ్డి గారి ఫోటో క్యాలెండర్ మీద పెట్టాలని ఒక కండిషన్ తోటి జనార్దన్ రెడ్డి ఎట్లా పెడతారు మీ యూనియన్లో అని మరి వాళ్ళకు ఉండాలి ఆ విఘ్నత. అది నేనన్నానండి, అది వాళ్ళకు ఉండాలి. అరే పిఆర్టీ యూనియన్కు జనార్దన్ రెడ్డికి ఏమైనా సంబంధం తెలంగాణ పిఆర్టీ యూనియన్ సంబంధం ఉందా? అది ఆ డిమాండ్ సమంజసంగా లేదుగా. అదే అన్నాడు. ఆ మాట ఏమన్నాడంటే అసలు నేను పెట్టిన సంఘం ఆయన పెట్టిన సంఘం వేరు. అవును, ఆయన నా దాంట్లో క్యాలెండర్ మీద ఎట్లా వస్తాడు? అవును. ఇంకోటి ఆయన ఏమైనా కాంగ్రెస్లో ఎమ్మెల్సీ కూడా కాదు. నేను కాంగ్రెస్ అని చెప్తేందుకు? అవును, ఆయన కాంగ్రెస్లో చేరితే ఒకవేళ గౌరవంగా పెడతా, అది తర్వాత ముచ్చట. కాబట్టి అప్పటి వరకు మీరు పక్కకు పెట్టుకోండి అంటే వాళ్ళు అది వంక చూపించారు. కానీ చెన్నయ్యకు పోస్ట్ వదిలిపెట్టడం ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు సంప్రదింపులు జరుపుతూనేవారు. ఒకనాడు రాత్రి సాయంత్రంలో ఒక క్రమంలో అటు హర్షవర్ధన్ రెడ్డి సీరియస్ అయ్యిండు, యువతల నేను కూడా సీరియస్ కావడం జరిగింది. చాలా మీరు దొబ్బేరని కూడా చెప్పిన ఇదే వాడు వాడిన. ఇప్పుడు వాళ్ళిద్దరికి నేను మీ ఇష్టం ఉన్న కాడ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా సంఘం మేము పెట్టుకుంటున్నాం అని చెప్పి అదే 7వ తారీఖు నాడు పెట్టి మేము వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడు వాళ్ళిద్దరికి కానీ అప్పుడు ఆ భిక్షం గౌడ్ వాళ్ళ నాయకత్వంలో పనిచేసే సంఘానికి మీ పిఆర్టీ తెలంగాణకు అసలు సంబంధం లేదు. ఒకవేళ ఉందంటే మనం తీసుకొని రమ్మనండి. ప్రజాస్వామ్యబద్ధంగా అంటారు కదా, ఏ బద్ధంగానైనా కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇంకొకరు దేవేందర్ గారేనా? లేదండి, అయితే అతను కూడా మార్చడం జరిగింది. పర్వతి సత్యనారాయణ గారని సీనియర్ స్కూల్ సభ్యుడు, స్కూల్ అసిస్టెంట్, అది గెజిటెడ్ హెడ్ మాస్టరు, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరిద్దరు నాయకత్వంలో అధ్యక్షులు, ఆయన కార్యదర్శులుగా ఇప్పుడు కొనసాగుతున్నది. అవును. నెక్స్ట్ మరి మీరు ఎన్నికలకు అదేమన్నా ఆలోచన చేస్తుంటారు? మేము ఎన్నికలు అంటే ప్రస్తుతానికి అండి ఇంకా అంతకాడికి మేము పోలే. ఉపాధ్యాయ సమస్యల గురించే అసలు మనది ఇప్పుడున్న 33 జిల్లాల కమిటీ 33 జిల్లాల కమిటీ అంటే 30 జిల్లాలు అయినాయండి. వనపర్తి ఒకటి ఉంది, ఇంకొకటి నారాయణపేట ఒకటి ఉంది, ఈ వరంగల్ రూరల్ ఒకటి ఉందండి. 3 జిల్లాలు 30 జిల్లాలు ఫుల్ స్ట్రెంత్ తోటి. ఈవెన్ దో మన నల్గొండ జిల్లాలో కూడా భిక్షం గౌడ్ ఇక్కడ ఎవరు బాధ్యులు? నల్గొండ జిల్లా చిలుముల బాలరెడ్డి గారండి, వారు స్కూల్ అసిస్టెంట్. ఇప్పుడు వారు సామాజిక జిల్లా అధ్యక్షులండి. జిల్లా అధ్యక్షులు కొడిదిల శంకర్ గారు, వారు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు వాళ్ళిద్దరి నాయకత్వంలో ఫుల్ బాడీ ఉందండి. ఈ మధ్యన మనం చిట్యాల, నార్కట్పల్లి, చండూరు ఈ మండల కమిటీలు కూడా ఇస్తున్నాం. ఓకే, మన జిల్లాలో కూడా. అయితే వారికి మన జిల్లాలో ఇప్పుడు జనాలకి ఇంకా కొద్ది కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంది. భిక్షం గౌడ్ గారు ఎక్కువ ఉంది, మిగతా జిల్లాలలో రెండో బాడీ లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాలరెడ్డి గారు మన శంకర్ గారు ఇద్దరేమి ఇక్కడ అధ్యక్ష కార్యదర్శి అనే ప్యారలల్ గా ఇప్పుడు భిక్షం గౌడ్ ఇంకా భిక్షం గౌడ్కు ఒక కమిటీలు ఉన్నాడు. ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉన్నప్పుడు ఇదా అదా అనేది కొంత ఇక్కడ మన జిల్లాలో ఉందండి. అది మిగతా జిల్లాలలో వాళ్ళ బ్యానర్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, హర్షవర్ధన్ అనేది సంఘం అనుకుంటారు వేరే జిల్లాలలో. అయితే భిక్షం గౌడ్ ఏమనుకుంటారంటే రాష్ట్రం మొత్తం గుర్తింపు నాకు, నేను పోరాట యోధుని, నన్ను ఒక స్టేజ్ మీద నన్ను కూడా చాలా చులకనగా మాట్లాడిండు. అంటే ఎవరైతే ఐ క్యాపిటల్ లెటర్ రాసుకుంటారు చూడండి, ఐ ఎక్కడున్నా నేను అహమనే, అది ఏందో మరి నేను అనుకున్నవాడు అహమే ఉంటుంది. ఏముంటుంది అసలు ఒక స్టేజ్లో అసలు ఎవరికెరక ఆయన హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అంట, ఆయన వద్దంటుండు, హర్షవర్ధన్ రెడ్డి వస్తే అడిగి ఉన్నాడు. నేను అనుకున్న కేసీఆర్ లాంటి మనం అనుకుంటే తిరగబడ్డాయి. ఈ చిన్న పిత్త పరిగల చూడు ఆలోచిస్తాడు. మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అది జరిగింది. మేము ఎమ్మెల్సీగా చేస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే
మీ నిర్ణయం చేయం. ఎందుకంటే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక పిసిసి అధికార ప్రతినిధి, మేనిఫెస్టో మెంబరు. మేము ఉపాధ్యాయ సమస్యలను చాలా అనలబెట్టాం, అది సాధించుకునే క్రమంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో వాతావరణం చూస్తే ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఏంటి స్పోక్స్ పర్సన్, తర్వాత మహబూబ్ నగర్ కదా అయినది, మహబూబ్ నగర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా దగ్గర మనిషి. ఉపాధ్యాయ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎమ్మటే మొన్న ఈ మధ్యన వీళ్ళిద్దరు ప్రత్యక్షంగా హర్షవర్ధన్ రెడ్డి గారు ముందర కూర్చున్న క్రమంలోనే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎవరెవరు? హర్షవర్ధన్ రెడ్డి గారు సంప్రదింపులకు పోయిరుగా, ఏది 4వ తారీఖు 5వ తారీఖు చెన్నయ్య, గౌడు, ఈ గ్యాంగ్ అంతా పోయి వాళ్ళ ఇంటికాడ బెగ్గింగ్ పోయారు. బెగ్గింగ్ పోయిన క్రమంలో మేము మీతో పని చేస్తామని అప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పిఆర్ఓ ఉంటాడు చూడ, అయోధ్య రెడ్డి గారు, నల్గొండ, వెంటనే ఫోన్ చేసి హర్ష సీఎం గారు ఈ విధంగా మాట్లాడారు, మీరు అర్జెంటుగా ఉపాధ్యాయ సమస్యల మీద ఏవైతే ఉన్నాయో మీరు అర్జెంటుగా పేపర్ మీద రాసి విత్ డిటిపి చేసి ఒక అర్ధ గంటలో నాకు పెట్టాలని చెప్పిండట. సో అయితే అప్పుడు ఎమ్మటే పెన్ను తీసుకుని వీళ్ళందరి ముందరే ఒక 15 పాయింట్లు రాసి టకాటక డిటిపి చేయించి పంపించిండు. వాళ్ళు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే సీఎం గారు ఫోన్ చేసి అంటే సమస్యలు అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒక జిల్లా, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ నుంచి వచ్చిండు, ఈయన ఉద్యమం నుంచి వచ్చిండు, ఉద్యమంలో ఇద్దరు కలిసి పాల్గొని హామీలు ఇచ్చినటువంటి ఉన్నారు, మన పార్టీలో ఉన్నాడు. ఇంకా ఈయన హర్షవర్ధన్ రెడ్డి గారు మొత్తం మింగేస్తాడు, సమర్థుడా, నాలెడ్జ్ ఉన్నది, ఛాలెంజ్ చేస్తాడు, దూసుకుపోయే స్వభావం ఉంది, అన్నిటికంటే ఎక్కువ మాటకారి, మంచిగా దూసుకుపోయే స్వభావం ఉంది. సో మాటకారి కాదండి, సబ్జెక్ట్ ఉంది అక్కడ. మాటకారి అంటే బాగా మాటకారి అంటే చాలా తేడా ఉంటుంది వల్ల. మాటకారి కాదు, మంచి వక్త, మంచి వక్త కాదు, సబ్జెక్ట్ మంచి. ఇప్పుడు పాయింట్ మీద, జీవోల మీద, ఎందుకంటే మేము మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనుకున్నాం కానీ వాళ్ళది మేము విన్నాం కానీ ఇంత కాదండి. నేను ఇది అప్డేట్ వర్షన్, అసలు నేను అనుకుంటా ఒక ఎన్సైక్లోపీడియా. నేను చూసిన. సో మొత్తం మీద హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తామండి మేము మా జిల్లాలో. మన రేపు మార్చిలో జరగబోయేటటువంటి అడిగిరు మీరు మధ్యాహ్నం ముగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. కాంగ్రెస్ అనుబంధంగా పనిచేస్తాం. ఉపాధ్యాయ సమస్యలు సాధించితేనే పోటీ చేస్తాం, సాధించకుండా చెయ్యం. మరి ఇప్పుడు మీరు హర్షవర్ధన్ రెడ్డి గారేమో కాంగ్రెస్ వ్యక్తి, మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేస్తుంటే ఇప్పుడు మీ యూనియన్ కూడా బాహటంగా ఉన్నది. ఇప్పుడు భిక్షంగా లాంటి వర్గము మొన్నటి వరకు బీఆర్ఎస్కి అనుబంధంగా పనిచేసినారు. ఇక్కడ నల్గొండలో భూపాల్ రెడ్డికి ఆయన ఓడిపోయినాక వాళ్ళు ఎమ్మటి పనిచేసి వచ్చినారు. మరి ఇప్పుడు మీకు ఎట్లా అనుకూలంగా పనిచేస్తారు? ఒకవేళ మేము కలిసిపోం కదా, అయిపోయింది కదా. ఆయన సంఘం మీ పేరు పెట్టుకునేది పెట్టుకుంటారండి. అరే ఇప్పుడు నిన్న కూడా కాంగ్రెస్ నాయకుడు నల్గొండకు వస్తే మేము మీ గెలుపు కోసం పనిచేస్తాను పోయారు. అరే ఆయన ఎవరు గెలుపుకైనా పాపం అందరి వాడు అందరి గెలుపు ఎవరు కావాలన్నా గెలుపు వారితోటే అవుతుంది, లేకపోతే అదర్వైజ్ ఓడిపోవాల్సిందే. అంత పట్టు ఉన్నదేమో ఆయనకు. మరి అది నేను అనలేదండి, నేను అనను కూడా. మొత్తం మీద హర్షవర్ధన్ రెడ్డి గారు రేపు ఎన్నికల్లో పోటీ చేయాలని హర్షవర్ధన్ రెడ్డి గారి అటువంటి వ్యక్తి చట్టసభల్లో కూడా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఉపాధ్యాయుల మీరు ఒక విషయం గుర్తించారు, మొన్న కూడా పోటీ చేశారండి. 23లో కూడా పోటీ చేశారు హర్షవర్ధన్ రెడ్డి గారు. 2017 తర్వాత 23లో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు ఎమ్మెల్సీగా. అవునండి, 2023లో పోటీ చేశారు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే టీచర్ ఎమ్మెల్సీగా చేశారు. కాంగ్రెస్ బలపరిచారు, మ్యాండేటరీ ఇచ్చారు. కానీ వాళ్ళంతా అప్పటికి వాళ్ళు సెట్ కావటం బలహీనంగా ఉన్నారు, అప్పుడు వాళ్ళని పట్టించుకున్నా లేదు. అప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారు, నేను ఇంకొక 5గురం ఒంటరి పోరాటం చేశాం. ఎక్కడికి పోయినా హర్షవర్ధన్ రెడ్డి గారు వాస్తవంగా మేము ప్రతి 1700 స్కూళ్ళు తిరిగిందండి. నేను యాదాద్రి భువనగిరి హైదరాబాద్లో నేను తిరిగినప్పుడు మంచి రెస్పాన్స్ ఉందండి. మేము ఖచ్చితంగా గెలుస్తాం అనుకున్నాం కానీ మన టీచర్లకు ఉన్న రోగం ఏందో అర్థం కాలేదు. అంటే ఈ అంటే అప్పటి వాతావరణం అది. ఆ టైంలో అయితే తీర్మార్మల్లన్న దాంట్లో క్యూన్యూస్లో కూడా ప్రోగ్రామ్ తీర్మార్మల్లన్న కూడా సపోర్ట్ చేసినట్టుందిగా. చేశారండి. తీర్మార్మల్లన్న సమాజంలో జరుగుతున్నటువంటి అయితే విషయాల మీద ప్రభుత్వం ఎండగడుతూ ఉంటాడు. ప్యారలర్గా వీరేమో క్యూ న్యూస్ ద్వారా ఎండగడతారు, వారేమో V6 V5 డిబేట్లలో ఉతికి ఆరేస్తారు. ఆ 317 జీవో వచ్చింది, ఐడియా ఉందండి. ఆ 310 సోమేష్ కుమార్ని అయితే బీహారోడా, అవును నీకు లోకల్ గురించి నీకేం తెలుసు, కరెక్ట్, నువ్వు పెట్టే బేడ చదువుకొని పోరా అని కూడా
చాలా గట్టిగా అన్నాడు, గట్టిగా వినిపించాడు. 317 జీవో మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు అసలు ఎవ్వరు అడ్రస్ లేరండి. 19 సార్లు అరెస్ట్ అయ్యండి ఈ పోరాటంలో పాల్గొని. అట్లా హర్షవర్ధన్ రెడ్డి గారు గుర్తించి తీన్మార్ మల్లన్న స్టూడియోకి పిలిపించిండండి. పిలిపించి షాల్వా కప్పి ₹1,00,000 నిధి కూడా చేతిలో పెట్టడం జరిగింది. మోరల్ సపోర్ట్ బాగా ఇచ్చిండు తీన్మార్. కాకపోతే ఆ వాతావరణం అది మన పంతుల విషయం మల్లన్న గారికి కూడా తెలుసు. ఆయన కూడా ఓడిపోయింది కదా ఒకసారి. అది ఇప్పుడు వాతావరణం బాగాలేనప్పుడు ఏం చేస్తాం కొట్లా. ఆ విధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా హర్షవర్ధన్ రెడ్డి గారిని బాగా లైక్ చేస్తాడు, ఇంకా ప్రోత్సహిస్తాడు. ఉపాధ్యాయులే కాదు, సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళు ఎవరైనా హర్షవర్ధన్ రెడ్డి గారి ఆ మాట్లాడే విధానం, ఆయన అవగాహన ఇష్టపడతారు. నేను వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడతా, గౌరవిస్తాను. ఈ 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచినటువంటి జనాలు ఎవరైతే క్యాలెండర్ మీద ఫోటో పెట్టమన్నారా, ఆయన వీళ్ళు బలపరిచిన వ్యక్తి. ఎన్ని వందలు వచ్చినాయి చూసినారండి ఓటు. 2 సార్లు ఎమ్మెల్సీ, 3ఓసారి చేసిండు. రెండో ప్రియారిటీతో కలుపుకుంటే 1130 ఓట్లు వచ్చింది. మన బాగా వ్యతిరేకం. అయితే హర్షవర్ధన్ రెడ్డి ఒక వ్యక్తిగానే పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ వచ్చింది 2800 చిల్లర మీద తీవ్రమైన వ్యతిరేకత. సరే, అవన్నీ ఎవరి భ్రమలు వాళ్ళకు ఉంటాయి అన్న. ముగించుదాం మరి. మొత్తం మీద హర్షవర్ధన్ రెడ్డి గారు రేపు ఎన్నికలలో చట్టసభలకు పోవాలని ఆశిద్దాం. నేను ఆయన అభిమాని కూడా, ఎందుకంటే టీచర్ల ధన్యవాదాలండి. మీరు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. చట్టసభల్లో మాట్లాడితే మీకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయితే, అట్లాగే మీ యూనియన్లో ఈ పట్టి కింద నలుసులేకున్న సమస్య కూడా తొందరలో పరిష్కారం కావాలని కోరుకుందాం. మీరు అన్నట్టుగా కంటిలో నలుసులాగా డ్రాప్స్ వేస్తే అది మేము గట్టిగా నిద్రపోతే ఊసొస్తే పోతుందిలే. కానీ ఇప్పుడు మా హర్షవర్ధన్ రెడ్డిగా నిద్రపోయే టైం లేదు. తొందరలోనే పరిష్కారం అయితే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.